నాతో రోజు చెప్తాడు పాప నేను ఒక మాట చెప్తాను వినిద్ది బ్రో అని. సరే ఒకసారి చెప్పు బ్రో. హలో గైస్, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. ఈరోజు డే 28 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో ఆల్మోస్ట్ 28 డేస్ వరకు మనం కన్సిస్టెంట్గా ఈ ఛాలెంజ్ చేస్తున్నాం. ఓకే, అండ్ స్టార్టింగ్లో ఉన్నంత ఊపు అయితే ప్రజెంట్ లేదనిపిస్తుంది నాకే. సో స్టార్టింగ్ ఏదైతే మోటివేషన్తో స్టార్ట్ చేసాం ఈ ఛాలెంజ్, అది మెల్లగా తగ్గుతుంది అనిపిస్తుంది. సో ఇదంతా కామనే అనమాట. మనం ఏమన్నా ఛాలెంజ్ తీసుకున్నా, ఏమన్నా టార్గెట్ తీసుకున్నా మధ్యలో కొంచెం దారి తప్పుతున్నట్టు అనిపించింది అనమాట. సో ప్రజెంట్ నా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎక్కడో కొంచెం స్టార్ట్ చేసిన మోటివేషన్, స్టార్ట్ చేసిన అసలు ఎందుకు స్టార్ట్ చేసామో ఎంత స్టార్టింగ్లో ఉన్నంత ఊపు అయితే ప్రజెంట్ బ్లాగ్స్లో లేవు, వర్క్లో లేదు. సో ఓకే, బట్ మనమైతే ఆనెస్ట్గా ఉన్నాం. డైలీ ఎంతో కొంత వర్క్ అయితే చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా అయితే వర్క్ చేస్తున్నాం. సో డైలీ ఇంట్రెస్ట్ ఉండిద్దని అయితే చెప్పలేను. అప్పుడప్పుడు మనకు కొంచెం డమ్గా అనిపించింది, ఏంటంటే లేజీగా ఉండిద్ది. మనం ఎక్కువ వర్క్ చేసినా కొంచెం మనకేంటంటే ఎగ్జాస్ట్ అయిపోతూ ఉంటాం. ఇంతకుముందు ఎలా ఉండేదంటే, అంటే డైలీ వర్క్ చేసేవాడిని, కాకపోతే ఒకవేళ ఆ రోజు ఇంట్రెస్ట్ లేకపోతే ఆ రోజు కొంచెం లైట్ తీసుకునేవాడిని అనమాట. సరే రేపు చేద్దాం గట్టిగా అని చెప్పి ఆ మోటివేషన్తో. బట్ ఇప్పుడు మనం 365 డేస్ ఛాలెంజ్ తీసుకున్నాం కాబట్టి సచ్చినట్టు వర్క్ చేయాలి, అసలు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా వర్క్ చేయాలి అనే థింగ్ వచ్చేసింది ఇప్పుడు ప్రజెంట్. అంటే అప్పుడైతే ఎవరికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. లైక్ నా 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 ఇష్టం ఉంటే చేస్తా, లేకపోతే లేదన్న సిచ్యువేషన్ అనమాట. ఇప్పుడు మీ అందరికీ నేను సమాధానం చెప్పాలి. ఏమన్నా రోజు వర్క్ చేయకపోయినా ఎలా అనిపించినా నన్ను నేను ఎలా పుష్ చేసుకుంటున్నానో మీకు తెలియాలి. సో ప్రజెంట్ అయితే ఒక 3-4 డేస్ నుంచి గట్టిగా, ఈ వీక్ అనుకుంటా, ఈ వీక్ అసలు వర్క్ చేసే మోటివేషనే లేదనమాట. ఇంట్రెస్టే లేదు. కొంచెం గ్యాప్, కొంచెం బ్రేక్ ఏమైనా తీసుకుందాం అన్న ఇది వచ్చేసింది. ఎందుకంటే రెస్ట్ లేకుండా పని చేస్తున్నా. ఈ వర్కౌట్లు స్టార్ట్ చేసా, ఈ కంటెంట్లు, స్క్రిప్ట్ వర్క్లు, ఈ షూటింగ్స్ అని తిరగడం, ఈ నెల అయితే ఫుల్ ప్రెషర్ అనమాట. అసలు రెస్టే లేదు. చూస్తున్నారు మీరు, డైలీ వ్లాగ్స్ చేయాలి, వ్లాగ్స్ మళ్ళీ అప్లోడింగ్ చేయాలి, ఎడిటింగ్లు చేసుకోవాలి. మధ్యలో మన వాళ్ళు కొంచెం గ్యాప్ తీసుకున్నారు, కొంచెం ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వల్ల. మొత్తం నా మీద పడింది అనమాట పని. ఒక 1 వీక్ 2 వీక్స్ అలా పడింది అనమాట. బట్ ఓకే, ఇప్పుడైతే మనం రెస్ట్ తీసుకోలేము. మనం వన్ డే కూడా ఆఫ్ తీసుకునే ఛాన్స్ లేదు ప్రజెంట్. ఎందుకంటే 365 డేస్ ఛాలెంజ్ అంటే ప్రతిరోజు చేయాల్సిందే మనం. సో ఎంతో కొంత పుష్ చేస్తున్నాను నేను. ఇప్పుడైతే ప్రజెంట్ కొంచెం మైండ్ డమ్గా ఉందన్నమాట. కొంచెం ఏంటంటే తికమక్గా ఉంది, కొంచెం లేజీగా ఉంది. బట్ రికవర్ అవుతా మెల్లగా. ఈ డేస్లో ఉండే డే బై డే ఇంప్రూవ్ అవుతాయి ఇప్పటి నుంచి. ఇంకా మళ్ళీ అసలు ఎందుకు స్టార్ట్ చేశారు అనేది మొత్తం ఒకసారి కూర్చొని ఆలోచించుకున్నాను ఇందాకే. సో ఇప్పుడు నేను చేయాల్సిన ఇంకా ఎంత ఎనర్జెటిక్గా చేయాలి వర్క్ అనేది మొత్తం క్లియర్గా ఉంది ప్రజెంట్ మళ్ళీ. సో మనం ఏమన్నా డ్రీమ్ అచీవ్ చేసే టైంలో ఏంటంటే మనకు కూడా నార్మల్గా అనిపిస్తూ ఉంటుంది. ఏదో పాయింట్లో మనం చేయగలమా లేదా అనే క్వశ్చన్ వచ్చింది. అప్పుడప్పుడు ఎక్కువ హెవీ వర్క్ అయిపోయి ఎగ్జాస్ట్ అయిపోతూ ఉంటాం. సో ఇవన్నీ కామనే అనమాట. ఇవన్నీ స్టెప్స్ అనమాట, ఇవన్నీ స్టేజెస్ అన్నీ దాటుకుంటూ వెళ్ళాలి. సో చూద్దాం 365 డేస్లో నేను స్టార్ట్ చేయగలనా సినిమా నా టీంతో కలిసి. ఎవరైనా ప్రొడ్యూసర్ వస్తారా లేదా నా వర్క్ని చూసి, నా కంటెంట్ని చూసి. సో మనకైతే ప్రజెంట్ ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, గట్టిగా చెప్పాలంటే సినిమా స్టోరీయే లేదు. సో ఇప్పుడు ఆల్రెడీ 28 డేస్ అయిపోయింది, ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయింది, ఇంకా 11 మంత్స్ ఉన్నాయి. సో స్టార్ట్ అయితే చేసాం, చూద్దాం, ఇంకా 11 మంత్స్ ఉంది కదా. సో ఫస్ట్ టార్గెట్ ఏంటంటే బ్రేక్ చేయకుండా డైలీ వ్లాగ్స్ చేయాలి, డైలీ చూపించాలి ఇవాళ ఏం వర్క్ చేశా, ఇవాళ ఏం చేస్తున్నా ఏంటి అనేది. సో అదొక టార్గెట్. సో ఎక్కువ చేస్తే ఎక్కువే చూపిస్తా, తక్కువ చేస్తే తక్కువే చూపిస్తా. ఓకే, ఎంత చేసినా అంత చూపిస్తా. బట్ అట్లీస్ట్ 1% అయినా చేస్తాను నేను. ఓకే, ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోయినా, నాకు బద్ధకంగా ఉన్నా, బాగా లేజీగా అనిపించి, ఏమన్నా బాగా
డిప్రెషన్లో ఉన్నా, ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే ఎంతో కొంత వర్క్ చేస్తా, 1% అయినా వర్క్ చేస్తా. మరీ వర్క్ చేయకుండా అయితే ఉన్నాను. ఏదో పరంగా లైక్ స్క్రిప్ట్ ఆలోచించడం కానీ, స్క్రిప్ట్ రాయడం కానీ, వీడియో షూట్ చేయడం కానీ, వర్కౌట్లు ఫిట్నెస్ మీద వర్క్ చేయడం కానీ, లేకపోతే యాక్టింగ్ స్కిల్స్ పెంచుకోవడం, డైరెక్షన్ స్కిల్స్ పెంచుకోవడం, బుక్స్ రీడ్ చేయడం. సో అన్నీ దేంట్లో దాని మీద మ్యూజిక్ నేర్చుకోవడం, దేంట్లో దాని మీద ఒక 1% అయితే నేను ఇంప్రూవ్ అవుతానే ఉంటాను డైలీ. చూద్దాం ఈ 11 మంత్స్కి ఇంకా 11 మంత్స్కి నేను ఏ రేంజ్లో రెడీ అవుతానో యాజ్ ఏ యాక్టర్, యాజ్ ఏ డైరెక్టర్, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్. సో చెప్తారు కదా జనరల్గా ఒక కన్సిస్టెంట్గా ఒక 1 year మనం ఫోకస్ చేసి వర్క్ చేస్తే సో మన లైఫ్ అనేది 10 years ముందుకెళ్ళిద్ది అంటారు. 6 months చేస్తే 5 years అంటారు, అలా సంథింగ్ అంటారు కదా. చూద్దాం అది. సో నన్ను ఫాలో అవ్వండి, చూడండి నా లైఫ్ ఏమైనా చేంజ్ చేద్దామో చూద్దాం. డైలీ వర్క్ చేద్దాం, కష్టపడదాం. చేంజ్ అయిద్దో లేకపోతే అలాగే ఉండిద్దో ఇంకా వర్స్ట్ అయిద్దో చెప్పలేము. బట్ ఛాలెంజ్ ఈజ్ ఏ ఛాలెంజ్. వన్స్ ఛాలెంజ్ తీసుకున్న తర్వాత వెనక్కి తిరిగేదే లేదు, వెనకడుగు వేసేదే లేదు. ఒక 3-4 days నుంచి కొంచెం వర్క్ స్లో డౌన్ అయింది, కానీ వర్క్ జరుగుతుంది. స్లో డౌన్ అయింది, బాగా స్లో డౌన్ అయింది. ఇప్పుడైతే ఇంకా మళ్ళీ పెంచుతా. ప్రజెంట్ అయితే వాళ్ళ నిన్న అయితే ఒక షూట్ చేద్దాం అనుకున్నా కదా, అది చిన్న బిట్టే షూటు. ప్రసాద్ బ్రో చేస్తా అని చెప్పాడు. వద్దులే బ్రో నేను ట్రైపాడ్ పెట్టి చేస్తా అని చెప్పా. బట్ నాకు వేరే కెమెరా యాంగిల్స్ ఇలా తీయాలి అని చెప్పి ఒక ఐడియా వచ్చిందనమాట. అందుకని నేను నైట్ కూర్చొని ఎడిటింగ్ చేసుకున్నాను. వీడియో చేయాల్సింది, యాక్చువల్గా షూట్ చేయాల్సింది, షూట్ ఆపేసి సరే ఇంకా ఒక పర్సన్ కావాలి అని చెప్పి ఇంకా ప్రసాద్ బ్రో వచ్చిన తర్వాత చేద్దాం అని చెప్పి, అది కూడా డే లైట్లోనే కావాలి మనకి. ఇప్పుడు నైట్ అయిపోయిన తర్వాత లైట్లు ఇలా ఉంటాయి, డార్క్ అయిపోతాయి కాబట్టి ఇక్కడ ఈ విండోస్ ఇది మొత్తం డార్క్ అయిపోద్ది. సో డే లైట్లో కావాలని చెప్పి ఇంకా ఆపా అనమాట. కానీ నిన్న నైట్ ఒక 1 hour వరకు ఎడిటింగ్ చేసుకున్నా, కూర్చొని వీడియో ఎడిటింగ్ చేసుకున్నా. తర్వాత ఒక 1 hour సినిమా చూసా, దాంట్లో కొన్ని పాయింట్స్ అబ్జర్వ్ చేసా, ఎలా తీయాలి ఎలా అని చెప్పి సీన్స్ అని. చూద్దాం గైస్, నేనైతే గట్టి కష్టపడతా. టీం ఉన్నారు, టీం మెల్లగా పెంచుకుంటా. ఇప్పుడు ప్రజెంట్ ప్రసాద్ బ్రో, స్వరూప్ బ్రో ఒకడే ఉన్నాడు. మెల్లగా మిగతా వాళ్ళు వస్తారు. ఏంటంటే కొంచెం నేను కూడా డల్ అయ్యి అనిపించింది. ఒక 2 days నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, బాగా వర్కౌట్లు చేసి వచ్చి ఇక అసలు పని చేయలేకపోతున్నా. ఇంతకుముందు అయితే వర్కౌట్లు ఏమి ఉండేవి కాబట్టి మైండ్ పనే కాబట్టి కూర్చునేవాడిని, తొందరగా రెడీ అయిపోయి కూర్చునేవాడిని. స్క్రిప్ట్ వర్క్ కానీ షూట్లు ఏమైనా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈ వర్కౌట్లు యాడ్ అయ్యేసరికి అసలు బాగా చేస్తున్నా. జిమ్లో కూడా అంటే డైలీ షూట్ చేయట్లేదు, బట్ చేస్తున్నా. మీకు ఆ 1 yearలో మీకు డిఫరెన్స్ కూడా చూపించాలండి, బాడీ డిఫరెన్స్. ఆల్రెడీ ఒక వీడియో చేశాను, నా బాడీ ఇలా ఉంది, 1 year తర్వాత చేంజ్ ఎలా ఉండిద్దో చూపిస్తాను. సో అదొక టార్గెట్. అది లాస్ట్లో మీకు ఎలాగో తెలిసిద్ది. వర్కౌట్లు చేయకపోతే ఆ బాడీ రాదు అప్పటికి. ఓకే, చూద్దాం గైస్ మెల్లగా స్టెప్ బై స్టెప్. ఇవాళ మార్నింగ్ అయితే జిమ్కి వెళ్ళిపోయాం. 10కి వెళ్ళాం. 9కి లెగిసా గైస్. నేను యాక్చువల్గా 9కి లెగిసి మెల్లగా అసలు ఎందుకు చెప్పాలంటే నాకు సిగ్గేస్తుంది. అసలు ఓపిక లేదనమాట. సర్లే ఇవాళ ఆఫ్ తీసేసుకుందాం మధ్యాహ్నం వరకు అని అనుకున్నా. బట్ ఎలాగో ఓపిక తెచ్చుకొని లేచి బ్రష్ చేసి కొంచెం తినేసి 11కి వెళ్ళాం జిమ్కి. నేను స్వరూప్ బ్రో 11కి వెళ్ళి ఒక 1 hour 12 వరకు వర్కౌట్ చేసి వచ్చి ఇంకా ఫ్రెష్ అప్ అయి కూర్చున్నా, డైట్ తీసుకొని కూర్చున్నా. ప్రసాద్ బ్రోకి ఫోన్ చేసి వస్తున్నా అన్నాడు. ఆ బిట్ కూడా షూట్ చేస్తాం ఇప్పుడు గైస్. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ కొంచెం డల్గా నడుస్తుంది వర్క్, కానీ నడుస్తుంది. బట్ పెంచుతా, మూమెంటం పెంచుతా, స్పీడ్ పెంచుతా. ఓకే, ఇంకా యాక్టివ్గా వర్క్ చేస్తా, ఇంకా గట్టిగా ఫోకస్ చేసి వర్క్ చేస్తా, ఇంకా డిసిప్లిన్గా ఉంటా ఇప్పుడు నుండి. ఇంకా డైలీ ప్లాన్స్ వేసుకుంటా, ఆ ప్లాన్స్ని ఫాలో అవుతా. సో చేంజ్ అవ్వాలన్నమాట. ఐ థింక్ స్వరూప్ బ్రో వచ్చినట్టున్నాడు, చూద్దాం. బెల్ వచ్చింది. ఒకవేళ ఇప్పుడు వచ్చింది స్వరూప్ బ్రో అయితే కన్ఫామ్గా 365 daysలో మన సినిమా స్టార్ట్ అయ్యిద్ది. లేదంటే లేదు. ఇక్కడ స్వరూప్ బ్రో. సో గైస్ నేను చూడలేదు, మీరే చూసారు కదా. బెల్ ఆన్ అయింది, ఎవరన్నా రావచ్చు, కానీ నాకు తెలుసు కాబట్టి స్వరూప్ బ్రో వస్తాడని. బ్రో ఇది నేను ఏమన్నా అంటే బెల్ రింగ్ అయింది కదా, స్వరూప్ బ్రో వస్తే మన సినిమా 365 daysలో స్టార్ట్ అయ్యిద్ది, వేరే వాళ్ళు వస్తే స్టార్ట్ అవుతుంది అన్న. యాక్చువల్గా ముందే తెలుసు నేను వస్తానని, ఇంకెవరు అది కావాలని చెప్పాడు అనమాట. అంటే అయినా నాకు తెలుసు నేను 365 daysలో సినిమా స్టార్ట్ చేశాను, అందుకని ఈ ఛాలెంజ్ తీసుకున్నాను ఇప్పుడు. సూపర్. సో బ్రో బ్రో ఇప్పుడు మన వర్క్ ఏంటి? ఇప్పుడు షూట్ ఉంది బ్రో.
చిన్న షూట్ ఉంది గైస్, అది షూట్ చేసుకొని ఇంకా మనం అప్లోడింగ్స్ ఉంటాయి. ఇంకా ఇవాళ అయితే అదే వర్క్ కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు ఫోకస్ చేద్దాం మంచిగా గట్టిగా. ఓకే ఏ బ్రో? ఓకే. సో గైస్ బ్రో అయితే ఇప్పుడు ఫాదర్ గెటప్కి రెడీ అవుతున్నాడు. బ్రో ఒకసారి పైకి లే. యాక్చువల్గా కాలు పట్టేసింది. సో గైస్ ఏంటంటే జిమ్ కదా, జిమ్సన్స్కి తెలిసింది అనమాట. సో జిమ్ చేసిన తర్వాత ఏదో ఒకటి పడతా ఉంటాయి. నాకు ఇవాళ కాలు పట్టింది. ఏం లేదు గైస్, పొట్ట తగ్గించి 6 ప్యాక్స్ పెంచుతా. ఏ బ్రో ఎలా చేస్తున్నావు వర్కౌట్ జిప్పుగా ఆడియన్స్? వర్కౌట్స్ బాగా చేస్తున్నాడు, బాక్సింగ్ ఎక్కువ చేస్తున్నాడు వర్కౌట్స్ కంటే. బాక్సింగ్ కూడా ఒక టైప్ ఆఫ్ కార్డియోనే బ్రో, బాడీ మొత్తం కదిలిద్ది. ఓకే గాయస్ ఇప్పుడు షూట్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఏ బ్రో? అవును, ఒక క్యారెక్టర్ అయిపోయింది గైస్. ఇప్పుడు ఫాదర్ రోల్ ఒక క్యారెక్టర్ అయిపోయింది జస్ట్ ఇప్పుడే. ఇప్పుడు ఫాదర్ రోల్కి బ్రో రెడీ అవుతున్నాడు. బ్రో ఏంటి పొట్ట వేసుకున్నాం. పొట్ట ఎవరికి లేదుగా బ్రో పొట్ట. ఎందుకు బ్రో పొట్ట? కాదు, చాలా మంది కామెంట్స్ ఏం చేస్తున్నారు తెలుసా, ఈ మామూలుగా ఇది వేసుకున్నా పొట్టకి, బ్రో ఎందుకు బ్రో అది వేసుకున్నా, నీకు ఆల్రెడీ పొట్ట అంటున్నారు. ఆల్రెడీ పొట్ట ఉందిగా, ఇంకెందుకు కొత్త పొట్ట అంటున్నారు. ఈ షర్ట్లు ఎలా ఉన్నావు తెలుసా బ్రో? చెప్పనా? అది తీసి ఎలా ఉన్నాడు గైస్? నాకైతే రంగస్థలంలో రామ్ చరణ్లో అనిపించాడు ఒకేసారి. బ్రో మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి. యాక్చువల్గా నిన్న చెప్పిన దానికి హీరోలో ఉన్నాడు అని చెప్పా కదా, సో దానికి చాలామంది కామెంట్ చేశారనమాట. సో ఈరోజు రంగస్థలంలో అందరూ నార్మల్గా నీ మొహానికి నువ్వు హీరో ఏంటి అన్న వాళ్ళు చూసాను నేను. ఫస్ట్ టైం నేను రామ్ చరణ్లా ఉన్నాను, హీరోలా ఉన్నాను అంటున్నాడు. చూసుకోండి మీరే. గెటప్ అయితే రంగస్థలంలో ఎలా ఉంది, కొంచెం ఆ వింటేజ్ లుక్లో ఉన్నాడు బ్రో. చూద్దాం. ఇంకా బెటర్ సమంత అనుకో. సరే బ్రో, ఓకే షూట్ స్టార్ట్ చేస్తాం గాయస్. ఓకే సో గాయస్ మేమైతే ఇప్పుడు ఏంటి బ్రో ఏం తింటున్నాం? పిజ్జా తింటున్నాడంట బ్రో. పాపం మా పాపకి జలుబు చేసింది ఇది నిమ్మకాయ తినకూడదు. ఇది మేము చూపి బ్రో ప్లేట్లో. మనోడు మామూలు పిజ్జా తిండంట, నిమ్మకాయ పిజ్జా. మా పాప తినకూడదు నిమ్మకాయ పిజ్జా. వద్దు తీసుకో తిను. ఇప్పుడు పాపకు వార్నింగ్ ఇస్తాడు గైస్. బ్రో పంపించు బ్రో గట్టిగా. వై వాట్ ఆర్ యు డూయింగ్ బ్రో బై పంపించు ఒక మాట. నువ్వు చెప్తే నాతో రోజు చెప్తాడు పాప, నేను ఒక మాట చెప్పగానే వినిద్ది బ్రో అని. సరే ఒకసారి చెప్పు బ్రో. ఇద్దరు అన్న సరే ఇంకొకసారి ట్రై చేయ బ్రో. 3 ఛాన్స్ ఇంకొకసారి. అటిల్ గోట్ గో టు యువర్ మదర్, గో ఇన్సైడ్. చూసారా అలా భయంలో ఉంచుతా అందరినీ. ప్రసాద్ బ్రోని కూడా బ్రో గోట్ మళ్ళీ వచ్చింది. అసు గోట్ నువ్వు వెళ్ళాను అది. ఓకే గైస్. సో గైస్ ఇంకా వీడియో అయిపోయింది షూట్. ఇంకా డబ్బింగ్ చెప్పాలి. ఇప్పుడు డబ్బింగ్ చెప్పేసి ఇంకా అప్లోడింగ్ స్టార్ట్ చేయాలి. సో ఇవాళకైతే ఇంతే గైస్. రేపు ఇంకా గట్టిగా చేద్దాం. రేపటి నుంచి ఇంకా ఫుల్ హార్డ్ వర్క్ చేస్తా. ఓకే రేపటి నుంచి ఇంకా తగ్గేదే లేదు. మళ్ళీ మోటివేట్ కాదు, ఇంకా డిసిప్లిన్తో వస్తాం మళ్ళీ గట్టిగా. ఈ 3 days డౌన్ అయ్యాయి కదా, 3 days డౌన్ అయ్యాయి కదా, ఇంకా రేపటి నుంచి ఇంకా డౌన్ అయ్యే ఉండదు. మంచి మోటివేషన్తో అందరి ఇంకా మా టీంని కూడా గట్టిగా ముందుకు తీసుకెళ్తా బ్రో. రేపటి నుంచి ఇంకా వర్క్ అదిరిపోయింది బ్రో. ఓకేనా? సో గైస్ రేపు మళ్ళీ కొత్త వ్లాగ్లో కలుద్దాం. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి. సో సపోర్ట్ చేస్తూ ఉండండి. మేము ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటాం మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే. స్టే ట్యూన్. బాయ్.